చిరంజీవి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న విషాదం జరిగింది అని సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుకున్నారు. వాళ్ళ అమ్మగారికి అయితే ఆరోగ్యం కొంచెం క్షీణించింది. హాస్పిటల్‌కి వెళ్లారు. చాలా సీరియస్ కండిషన్‌లో ఉందని. కానీ తను మాత్రం ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉందని తెలుస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించి అఫీషియల్‌గా బయటకొచ్చింది. బట్ నిజంగా సీరియస్ ఉండేనా? లేకపోతే కావాలని రూమర్ స్ప్రెడ్ చేశారా? అంటే జనరల్‌గా మీడియా అనే దానికి ఏంటంటే ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళని ఆరోగ్యాల గురించో లేదంటే ఎవరన్నా ఇంకా కొన్ని యూట్యూబ్ పేజీల్లో చూస్తే కనుక వాళ్ళు యాక్టర్లు కూడా చనిపోయారని కూడా పెడుతూ ఉంటారు అనమాట. సో అవన్నీ చాలామంది జనం నమ్ముతూ ఉంటారు. సో అట్లా చిరంజీవి గారి తల్లి హాస్పిటల్ పాలయ్యారని చెప్పి ఆవిడ ఇది ఆరోగ్యం బాగాలేదని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయన్నమాట. అది చిరంజీవి గారి దృష్టిలో కూడా వెళ్ళింది. ఎందుకంటే సహచరులు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి అడుగుతారు కదా, సార్ ఏంటి ఏమైందని చెప్పి. సో అట్లా ఆ విధంగా ఆయన దాకా మ్యాటర్ అయితే వెళ్ళిందనమాట. సో ఆయన అది గమనించి చూసి ఆయన చెప్పారనమాట, మా తల్లి గారికి ఇట్లా హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో పెట్టామని కథలు వస్తున్నాయి, అవన్నీ కూడా ఎవరు నమ్మొద్దు, జస్ట్ ఇవి ఫేక్ ఎలిగేషన్స్ అంతే. సో మా తల్లి ఆరోగ్యంగానే ఉన్నారు, మా ఇంట్లో ఆవిడ ప్రశాంతంగా ఆవిడ జీవితం ఆవిడ జీవిస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ రాసి మమ్మల్ని బాధ పెట్టకండి, అలాగే మా అభిమానులు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలియక అదే నిజం అనుకుని బాధపడుతూ ఉంటారని చెప్పి ఆయన అయితే పెట్టడం జరిగిందనమాట. సో మరి చిరంజీవి గారు అంటే ఇంకా ఆయన మొత్తం యావత్ 2 రాష్ట్రాల ప్రజలకి ఆయన ఒక ఐకానిక్ అనమాట. అలాంటి స్టార్ హీరో ఆయన ఇంట్లో ఏది జరిగినా, వాళ్ళ ఇంట్లో డ్రైవర్కి ఏదైనా జరిగినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్టింగ్ అనమాట. మెయిన్గా అంటే వాళ్ళ ఇంట్లో గోడ మీద ఏదైనా పెంకు ఊడిపోయినా కానీ, సో చిరంజీవి ఇంట్లో అదంట, చిరంజీవి ఇంట్లో ఇదంట, అంటే ప్రతిరోజు పొద్దున్న లెగిస్తే ప్రతిరోజు చిరంజీవి ఇంట్లో ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి కావాలి. ఎందుకంటే ఆ చిరంజీవి ఇంటి మీద, బాలకృష్ణ ఇంటి మీద వీళ్ళ ఫోకస్ ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఎవరు మనుషులు కాదన్నట్టు. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక కొంచెం వచ్చారు ఇండస్ట్రీలో, ఒక కష్టపడి ఎదిగారు, సంపాదించుకున్నారు, వాళ్ళ జీవన విధానం వాళ్ళు సాగిస్తున్నారు. సో దాన్ని కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళని కూడా కదిలించే విధంగా న్యూస్లు రాయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి అది పేమెంట్ తీసుకుని రాస్తారా, లేకపోతే వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా చిరంజీవి గారిని ఏమన్నా ఇబ్బంది పెట్టేలాగా రాస్తారో మరి అర్థం కాదు. సో మరి చిరంజీవి గారు ఆయన ఇంతలాగా సఫర్ అయ్యారంటే ఆ న్యూస్ అనేది ఆయన ఎంత బాధ పెట్టిందో చూడండి. మరి ఖచ్చితంగా రీసెంట్గానే ఒక ఐ గెస్ 2-3 months బ్యాక్ కూడా మంచి ఇంటర్వ్యూలో మాట్లాడారు. సంక్రాంతి కూడా తను వీడియోలు షేర్ చేసి తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న కేక్ కట్ చేసి ఆవిడ ఆరోగ్యంగానే ఉన్నారు. బట్ ఈ ప్రలోభాలకి గురి చేసి ఫ్యాన్స్ అందరినీ కూడా ఆ దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో అవన్నీ రాయొద్దు, అలా రాసి బాధ పెట్టద్దని చిరంజీవి గారు అయితే కోరుకున్నారు. సో మరి ఇంకా వీళ్ళు ఆయన చెప్పినా కూడా ఎలాంటి మార్పు రాదు. సో మరి వాళ్ళందరూ వాళ్ళు మానుకుంటే తప్ప అలాంటివి ఆగం అనమాట.